ఈ పదజాలం ద్వారా బైబిల్ రచయితలు మానవ స్వభావం గురించి బహులోతైన గ్రహింపును మనలో కలిగించారు. అన్యాయం అనే మాట వక్రమైన ప్రవర్తనను వివరిస్తున్నది. అతిక్రమం అంటే ఒకరి నమ్మకాన్ని భంగం చేయడం. బైబిల్లో చెడ్డ మాటలు అని చెప్పబడిన వాటిలో పాపం అనేది ఎక్కువగా వాడిన పదం. కాబట్టి ఈ మాట మీద కొంచెం సేపు మన దృష్టిని పెడదాం. పాపం అనే అర్థం ఇచ్చే హీబ్రూ పదం కథ, దాని గ్రీకు పదం హమర్తియా. అసలు పాపం అనే మాటకు మౌలికమైన అర్థం మత సంబంధమైంది కాదు. కథ అంటే ఒక సామాన్యమైన అర్థం ఓటమి చెందడం లేక గురితెప్పడం. ఇశ్రాయేలు గోత్రాల్లో బెన్యామీను గోత్రంలోని వారు ఒడిసెలను ఉపయోగించి రాయిని విసిరి కథ కాకుండా లేక తప్పిపోకుండా ఒక సన్నని వెంట్రుకను కూడా కొట్టగలరు. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం గురించి హెచ్చరించే ఒక సామెత ఉంది. ఎందుకంటే ఎవరైనా అలా చేస్తే కథ అవడం లేక వారి గమ్యాన్ని తప్పిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ ప్రకారం పాపం అంటే ఒక గమ్యాన్ని చేరుకోవడంలో విఫలం చెందడం. ఏమిటా గమ్యం? బైబిల్లోని మొట్టమొదటి పేజీలో మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడని, అతడొక పవిత్రమైన వ్యక్తిత్వంతో దేవునికి ప్రతినిధిగా గౌరవించదగిన వ్యక్తి అని చదువుతాం. ఈ విధంగా ఆలోచిస్తే పాపం అంటే దేవునికి, సాటి మానవులకు వారికి తగినంత గౌరవాన్ని ఇవ్వకుండా వారిని ప్రేమించడంలో తప్పిపోవడం. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఈ తలంపును మనం చూడొచ్చు. వాటిలో సగం ఆజ్ఞలు నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా తప్పిపోయే అవకాశాలను గుర్తించాయి. మిగిలిన సగం నువ్వు మానవుల్ని ప్రేమించడంలో తప్పిపోయే అవకాశాలను పేర్కొన్నాయి. ఈ 2 రకాల గురితప్పడం అనేవి కలిసి ఉండడం చూస్తే దేవుణ్ణి గణపరచడంలో తప్పిపోవడం అనేది మానవులను ప్రేమించకపోవడంతో చాలా లోతైన సంబంధం కలిగి ఉందని చూపిస్తుంది. అందుకే బైబిల్ ప్రకారం మానవులకు వ్యతిరేకంగా చేసే పాపం దేవునికి వ్యతిరేకంగా చేసినట్టే. పోతీఫరు భార్య యోసేపును శోధించినప్పుడు అతడు దేవునికి వ్యతిరేకంగా పాపం ఎలా చేయగలను అని అన్నాడు. అంటే యోసేపు అభిప్రాయంలో దేవుని స్వరూపంలో చేయబడిన మనిషిని గౌరవించకపోవడం దేవుణ్ణి ప్రేమించడంలో తప్పిపోయినట్టు. కాబట్టి పాపం అనేది నిజమైన మనిషిగా ఉండలేకపోవడం. ఇంకా ఉంది.